ఫిబ్రవరి 15న నిర్వహించే సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర గోర్సేన ఉపాధ్యక్షులు దీప్తి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లకు నేడు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంత్ సేవాలాల్ బంజారాలకు ఆరాధ్య దైవమని, మార్గదర్శకుడని కొనియాడారు. గత ప్రభుత్వాలకు ఎన్నో సార్లు విన్నవించినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికార ప్రకటన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేని పక్షంలో గోర్సేన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గోర్సేన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Sevalal Maharaj was an Indian social religious reformer, community leader. He is recognized as a social spiritual guru of Banjara community. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ను కలిసి తెలంగాణలో 40 నుండి 50 లక్షల జనాభా కలిగి ఉన్న గోర్ సమాజ్ ఆరాధ్య దైవమైన క్రాంతికారి సెవలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15 నాడు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. సెవలాల్ మహారాజ్ని తలుచుకోకుండా మేము ఈ రోజు వరకు ఏ పండుగ కానీ ఏ కార్యక్రమం కానీ మా ఇంట్లో జరుపుకోవడం జరగదు. సో అలానే ఇప్పటి వరకు మా కమ్యూనిటీని బయట తెలవడం కానీ మా ఒక్క గుర్తింపు కూడా లేదు. ఈ గవర్నమెంట్కి చాలా రిక్వెస్ట్ పరంగా చెప్పడం ఏంటనేది, కనీసం ఫిబ్రవరి 15వ తారీఖు సెవలాల్ మహారాజ్ జయంతిని పబ్లిక్ హాలిడేగా ఇవ్వమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్లో లాస్ట్ టైం మాకు రిజర్వేషన్ వచ్చింది. ఈసారి కూడా మాకు ఒక హాలిడే ఇవ్వమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. జై గోర్, జై సెవలాల్.